అలవాటైపోయినట్టుంది లేపి లేపి. ఏదేమైనా రాజకీయాల్లో ఉన్నప్పుడు సంస్కారం, మంచితనం, మానవత్వం ఉండాలా. ఈ బుద్ధి లేని గాడిద ఇంకా మారలేదు. 11 సీట్లకి మన జగన్మోహన్ రెడ్డిని పడగొట్టింది ప్రజలు కాదు, ఇదే వాస్తవంగా. వీళ్ళ మాటలు, వీళ్ళ చేష్టలు, వీళ్ళ దుర్మార్గాలు, వీళ్ళ దౌర్జన్యాలు, వీళ్ళు చేసినటువంటి ప్రాపకాండకే పాపం జగన్మోహన్ రెడ్డి చాలా మంచోడు, వాస్తవంగా మంచోడండి. ఎవరు ఏ మాట చెప్తే ఆ మాట వింటాడు. కాబట్టి ఈ వెధల మాటలని ఆయన నాశనం అయిపోయాడు. ఇప్పటికైనా మారుతారనుకుంటే జగన్మోహన్ రెడ్డి చెప్తున్నాడో చెప్పలేదో తెలియదు. లేపి 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 అంట పవన్ కళ్యాణ్ గారి ఆరోగ్యం బాగుండకపోతే లేపి లేపి కొట్టారంట. ఆరోగ్యం బాగున్నప్పుడు కూడా ఇవి లేపిందేమో నాకైతే అర్థం కాదు. కానీ ఏదేమైనా మనం మాట్లాడేటప్పుడు ఎదుట ఒక మాట అంటే 4 మాటలు వస్తాయని ఆలోచన చేయాలి. ఈవేళ విజయ్ గారి గెలుపు మా సినిమా ఇండస్ట్రీ గెలుపు అనుకుని భావిస్తున్నారు అందరూ కూడా. వాళ్ళందరూ కూడా విజయ్కి అందరూ కూడా శుభాకాంక్షలు చెప్పుకుంటూ జై జయధ్వనాలు పలుకుతుంటే, ఏ పనికిమాలిన ఆడది రోజా ఏం మాట్లాడుతుందండి? ఎవడో అవలేగాడు అడిగిన ప్రశ్నకి పవన్ కళ్యాణ్ గారి ఆరోగ్యం బాగోపోతే దాన్ని కూడా హేళన చేస్తూ మాట్లాడుతూ లేపు లేపు తంతున్నారంట. బుద్ధి లేని గాడిదా, బుర్రా బుద్ధి ఉందే. అసలు నీ నాయకుడిని అనాల, నీలాంటి వెధవని ముందు పెట్టుకుని మాట్లాడిస్తున్నాడు చూడు, మీ నాయకుడిని అనాల, సిగ్గు లేదు. ఇంకా సింగిల్గా పోటీ చేస్తే దమ్మున్నవాడైతే సింగిల్గా పోటీ చేయమన్నారు. 11 పడిపోయిన తర్వాత నువ్వు సింగిల్గా పోటీ చేసి ఏం సాధించావంటున్నాను. అంటే జగనన్న డ్రెస్సులు వేసుకుంటున్నాడు, ఆయన కూడా లాగే ఉన్నాడు, జగనన్న లాగే సింగిల్ గా గెలిచాడు అని సెటైర్. జగనన్న పోలిక ఎక్కువగా చేస్తుంది, జగనన్నని ఎక్కడ దగ్గరగా తీసుకొస్తుంది. అసలు సిగ్గన్నా పిడివైన ఎవరన్నా ఏమన్నా చెప్పుకుంటారు, ఏమన్నా అనుకుంటారు అనేటటువంటి ఆలోచన లేదు. మనిషిగా పుట్టిందా లేదా, మానవత్వం ఉందా లేదా కానీ చాలా మంది అనుకుంటున్నారు. జగనన్నకి విజయ్కి ఏదైనా పోలిక ఉందండి? అసలు ఎందులో అయినా పోలిక ఉందా? ఆయన సింగిల్గా పోటీ చేసి అంటున్నాడు, ఈయన సింగిల్గా పోటీ చేస్తున్నాడు. పోటీ చేసి నాశనం అయిపోయినాడేమో జగన్మోహన్ రెడ్డి, పోటీ చేసి పతనం అయిపోయినాడు జగన్మోహన్ రెడ్డి, పోటీ చేసి అత్యధిక సీట్లు గెలుచుకున్నవాడు విజయ్. కానీ సింహం సింగిల్గా వచ్చింది కదా, మరి సింగిల్గా ప్రభుత్వాన్ని ఎందుకు ఏర్పాటు చేయలేదు? మళ్ళీ 4గురిని ఎందుకు కలుపుకున్నాడు? ఒరే బుద్ధి లేని గాడిదలారా, మీరు మాట్లాడేటప్పుడు ఎక్కడైనా రాజకీయాల్లో పొత్తులుంటాయి, ఎత్తులుంటాయి, చిత్తులు ఉంటాయి. కాబట్టి మీరు మాట్లాడేటప్పుడు ఒకరిని హేళన చేసి మాట్లాడేటప్పుడు ఇంకా జాగ్రత్తగా మాట్లాడాలి. ఇప్పుడు నువ్వు మాట్లాడు జగన్లాగాని, జగన్లాగా అతను పడిపోలేదే 11కి. జగన్ అంటే 11 పడిపోడు, పడగొట్టారు, తొక్కి నేల రాసేశారు ప్రజలు అని ఎర్రి నవ్వులు నవ్వుతా, ఎర్రి చూపులు మాట్లాడుతూ, ఎర్రి మాటలు మాట్లాడుతున్నటువంటి ఈ రోజా, వేళ దిక్కుమాలిన రోజా లేపి లేపి ఏదో చేయించుకుందట. మనకేం తెలుసు ఏ లేపి లేపి. నిజంగా రాజకీయాలంటే ఒక దైవానికి సేవ చేసినంత హ్యాపీగా ఫీల్ అయ్యేవారు రాజకీయ నాయకులు. ఈవేళ ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత రాజకీయాలు భ్రష్టు పట్టుకుపోయి, మానవత్వం మంట కలిసిపోయింది. మనుషుల మధ్య బాంధవ్యాలు కూడా తెగిపోతే ఇలాంటి వెధవ రాజకీయ నాయకుల వల్ల. రోజా వచ్చిన తర్వాత ఈ రాజకీయాలకి ఇంకా పూర్తిగా దరిద్రం పట్టింది. రాజకీయాలకు వచ్చిన కొన్ని రోజులకే మన వైఎస్ఆర్ గారిని పొట్టన పెట్టుకుంది. తర్వాత జగన్మోహన్ రెడ్డిని నేల నాకిచ్చింది. ఈవేళ విజయ్ని అటపాతాళం తొక్కేయాలని ప్రయత్నం